గుడ్ ఈవినింగ్ సర్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వివాహ ముహూర్తం, విడాకులు, రెండో పెళ్లి, సంతానం. సాధారణంగా ఒక వ్యక్తి జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ జాతకాన్ని మొత్తాన్ని చూస్తే దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. వివాహం ఉందా లేదా, సంతానం ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అది మనం ఒక జాతకాన్ని పరిశీలన చేసి మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి వివాహ ముహూర్తాన్ని చూసి కూడా మనం చెప్పచ్చు. అదే ఇప్పుడు మనం చేసే పని. ఇది ఫిబ్రవరి 5, 2009 మంగళూరులో జరిగినటువంటి ఒక పెళ్లి. అప్పుడు నాకు జనవరి 22, 23 తారీఖుల్లో ఈ కార్డు చేతికి వచ్చింది 2009లో. దీన్ని పరిశీలన చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి వాళ్ళతో చెప్పింది ఏంటి అంటే, లగ్న భావాన్ని పరిశీలన చేశాను. ఒక అమ్మాయిది చార్ట్. లగ్నాన్ని పరిశీలన చేస్తే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు సహజంగా స్త్రీలకి అందానికి కారకత్వాన్ని వహించేటువంటి గ్రహం. సో ఈ శుక్రుడు లగ్నంలో ఉండడం చేత జాతకురాలు చాలా అందంగా ఉంటుంది అని భావించి వారిని అదే అడిగాను. అమ్మాయి వాళ్ళ చిన్నాన్న తెచ్చారు నా కార్డు. జాతకురాలు అందంగా ఉంటుందండి అని చెప్తే, అవును సార్ చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఇది కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే, నా స్టూడెంట్ వాళ్ళకప్పుడు నేను 2009లో హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని ఒక అబ్బాయికి. వాళ్ళ పరిచయం మీద అతను నాకు కార్డు ఇచ్చారు. మీరు కూడా పెళ్లికి రండి సార్ అని చెప్పేసి ఇచ్చారు. అలా వచ్చింది కార్డు. ఈ జాతకురాలు శుక్ర సంబంధం లగ్నానికి ఏర్పడడం వల్ల చాలా అందంగా ఉంటుంది అని చెప్పాను. అవునండి అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పాను, ఈమెది ఆయిలీ ఫేస్, అంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది ముఖం అని. ఎందుకంటే శుక్రుడు అనే గ్రహము వ్యాక్స్, మైనాన్ని ఇండికేట్ చేస్తాడు, అంటే జిడ్డుని తెలియజేస్తాడు. లగ్న భావానికి కనుక శుక్ర సంబంధం ఉంటే జాతకుడు లేదా జాతకురాలు అందంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ముఖం కూడా జిడ్డుగా ఉండడం కూడా జరుగుతుంది. ఈ రెండు నేను అడిగినప్పుడు వాళ్ళు అంగీకరించారు. వాస్తవమే సార్, అది వాస్తవమేనని చెప్పేసి అంగీకరించారు. ఇక ఈ మ్యారేజ్ ఏంటి, ప్రపోజల్ ఏంటి అనేది పరిశీలిస్తే, అప్పుడు నేను రాసుకున్నటువంటి నోట్స్ వారితో నెక్స్ట్ డే డిస్కస్ చేశాను. ఇట్లాగండి, ఇట్లా ఉంటుంది అని చెప్తే, ముహూర్తాన్ని చూసే చెప్తారా సార్, ఎలాగో చెప్పండి సార్ మాకని అడిగారు. అప్పుడు నేను ఈ సిగ్నిఫికేషన్స్ చూపించాను. రెండవ భావం, ఈ రెండవ భావానికి స్టార్ లార్డ్ శుక్రుడు అయ్యాడు. 5వ భావానికి స్టార్ లార్డ్ శని అయ్యాడు. 7వ భావానికి స్టార్ లార్డ్ చంద్రుడు అయ్యాడు. 11వ భావానికి కూడా స్టార్ లార్డ్ చంద్రుడే అయ్యాడు. అంటే ఈ శుక్ర, శని, చంద్ర, ఈ 3 గ్రహాల కాంబినేషన్ ని తీసుకున్నాను. ఇది నాకు ప్రేమ వివాహం అని అనిపించింది, అందువల్ల తీసుకున్నాను. ఎలా జరుగుతుంది ప్రేమ వివాహము అంటే, శుక్రుని చూడండి, శుక్రుడి శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే 2వ భావ స్టార్ లార్డ్కి 5వ భావ స్టార్ లార్డ్కి కనెక్షన్ ఏర్పడింది. 7వ భావానికి స్టార్ లార్డ్గా చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడి మీద శని దశమ దృష్టి ఉంది చూడండి. శని ఇక్కడి నుంచి ఇక్కడికి 7వ భావాన్ని చూస్తాడు. 8, 9, 10వ భావం. అంటే శుక్రుడికి శనికి సంబంధము, శనికి చంద్రుడికి సంబంధం. ఈ చంద్రుడే 11వ భావానికి కూడా స్టార్ లార్డ్ అయ్యాడు. 2, 5, 7, 11 భావాలకి సంబంధం అనేది ఏర్పడింది. ఈ కారణం చేత ఈ జాతకురాలు ప్రేమ వివాహం చేసుకుంటోంది అని చెప్పేసి నేను అన్నాను. అంటే
వాళ్ళు అంగీకరించారు. ప్రేమ వివాహమే సార్ ఇది అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ జరగబోయేది ఏంటి దీంట్లో పరిశీలన చేస్తే అంటే నాకు ప్రధానంగా కనిపించింది విడాకులు. విడాకులు కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ ముహూర్తం చార్టే విడాకులను కూడా చెప్తుంది. విడాకులు దేని వల్ల తెలుస్తాయి అంటే ఏడు 6 12 ప్లస్ శని. ఈ 3 కాంబినేషన్ 7 6 12 ప్లస్ సాటర్న్ విడాకులు. ఇది ఎలా ఉంది 7 6 12 కాంబినేషన్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూపిస్తాను. విడాకులకు ఫార్ములా అది. ఈ కాంబినేషన్ ని ఏడవ భావానికి స్టార్ లార్డ్ చంద్రుడు, 6వ భావానికి స్టార్ లార్డ్ శుక్రుడు, 12వ భావానికి స్టార్ లార్డ్ రాహు, 7వ భావానికి చూడండి స్టార్ లార్డ్ చంద్రుడు, 6వ భావానికి శుక్రుడు, 12వ భావానికి రాహు. అంటే శుక్ర చంద్ర రాహు సిగ్నిఫికేషన్స్ మనం తీసుకుంటున్నాం. ఈ భావాల స్టార్ లార్డ్సే మనకి ఫలితాన్ని చూపిస్తాయి. ఈ శుక్రుడికి చంద్రుడికి ఏమైనా కాంబినేషన్ ఉందా, అలాగే ఈ రాహుకి ఏమైనా కనెక్టివిటీ ఉందా అనేది చూస్తే 7వ భావానికి స్టార్ లార్డ్ అయినటువంటి చంద్రుడి మీద శని దృష్టి ఉంది. శని లగ్నాత్ 6లో ఉన్నాడు. నేను రాసినప్పుడు 7 6 12 అని రాశాను, గమనించాలి. 6లో ఉన్నటువంటి శని చంద్రుడి మీద తన 10th ఆస్పెక్ట్ ఉంచాడు. అంటే 7వ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి చంద్రుడికి 6తోటి సంబంధం వచ్చింది. శని స్వయంగా తాను లగ్నం నుంచి 12వ భావానికి అధిపతి. 7 6 12 వచ్చేసాయి. అలాగే 6వ భావానికి స్టార్ లార్డ్ని చూడండి. 6వ భావానికి స్టార్ లార్డ్ వచ్చేసరికి శుక్రుడు అయ్యాడు. శుక్రుడు ఇక్కడ లగ్నంలో ఉన్నాడు. ఈ శుక్రుడిని చూడండి మళ్ళా శని నక్షత్రంలోనే ఉన్నాడు. అంటే శుక్రుడికి ఇక్కడ కనెక్టివిటీ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ 12వ భావానికి స్టార్ లార్డ్ రాహు అయ్యాడు. రాహువు శని రాశిలో ఉన్నాడు. రాహుకేతువులు తప్ప మిగిలిన ఏ గ్రహాలు కూడా అవి ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుని ఫలితాన్ని ఇవ్వలేవు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి అవి మాత్రమే తమ రాశినాథుని ఫలితాన్ని ఇవ్వగలవు. ఇప్పుడు శని సింహరాశిలో ఉంటే రవి ఫలితాన్ని ఇవ్వలేడు. బుధుడు ధనుస్సులో ఉంటే గురుడు ఫలితాన్ని ఇవ్వలేడు. శుక్రుడు మీనంలో ఉంటే గురుడు ఫలితాన్ని ఇవ్వలేడు. చంద్రుడు వృషభంలో ఉంటే శుక్రుడు ఫలితాన్ని ఇవ్వలేడు. అంటే గ్రహాలు ఒక్క రాహుకేతువులు తప్ప మిగిలిన గ్రహాల అన్నీ కూడా తమ రాశినాథుని ఫలితాలను ఇవ్వలేవు. అవి 2 మాత్రమే ఇవ్వగలవు. దెన్ రాహువు శనిని ఇండికేట్ చేస్తున్నాడు. ఇప్పుడు 7వ భావము అధిపతి స్టార్ లార్డ్ చంద్రుడు. చంద్రుడు మీద శని దృష్టి ఉంది. శని 6లో ఉన్నాడు. 12వ భావానికి అధిపతి శని అయ్యాడు. అదేవిధంగా 6వ భావానికి స్టార్ లార్డ్ శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు. 12వ భావానికి స్టార్ లార్డ్ రాహు అయ్యాడు. రాహు శని రాశిలో ఉన్నాడు. 7 6 12 ప్లస్ సాటర్న్ ఈ కాంబినేషన్. దీనివల్ల విడాకులు అవుతాయి అని చెప్తే అమ్మాయి వాళ్ళ చిన్నాన్న నుండి ఒప్పుకోలేం సార్ ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి మమ్మల్ని అందరినీ ఒప్పించి అవతల పక్క ఉన్న వాళ్ళతో కూడా అందరినీ ఒప్పించేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి వివాహం చేసుకోవడానికి ఎన్నో రోజులు తిండి తిప్పలు మానేసి మరి ఒప్పించింది ఇంట్లో వాళ్ళని. అసలు అతను ఉంటే చాలు, అతన్ని పెళ్లి చేసుకుంటే చాలు, ఇంకా మాకు ఇంకేం అవసరం లేదు, మాకు ఆస్తులు కూడా అక్కర్లేదని చెప్పేసి పెళ్లి చేసుకుంటోంది సార్. సో ఇది విడాకులు అవుతాయని మాత్రం నేను నమ్మట్లేదు అని మళ్ళీ తర్వాత అడిగారు. మరి విడాకులు అయితే పరిస్థితి ఏంటి అని అది కూడా చెప్పాను. విడాకులు అయిన తర్వాత
ఈమెకి సెకండ్ మ్యారేజ్ ఉందా అంటే సెకండ్ మ్యారేజీ 9వ భావాన్ని తెలియచేస్తుంది. 9వ భావము ద్వితీయ వివాహాన్ని తెలుపుతుంది. ఈ 9వ భావానికి కుజ బుధ శని సంబంధం ఏర్పడింది. చూపిస్తాను. 9వ భావానికి అధిపతి కుజుడు. 9వ భావానికి అధిపతి కుజుడు. 9వ భావానికి స్టార్ లార్డ్ వచ్చేసరికి బుధుడు. చూడండి, ఈ శని పైన కుజ దృష్టి ఉంది. కుజుని 8th ఆస్పెక్ట్ శని మీద ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ జాతకురాలు చేసుకోబోయేటువంటి అబ్బాయి కూడా ఆల్రెడీ డివోర్స్డ్ అయి ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా, 9వ భావం అనేది 2వ వివాహాన్ని తెలియజేస్తుంది. ఇక్కడి నుంచి మనం చూస్తే ఈమె చేసుకునేటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అంటే అతను కూడా 2వ వివాహం అయిన వాడే అవుతాడు. మొదట డివోర్స్ అవ్వడం, 2వ వాడు అవుతాడు. ఈమెకి వివాహం చేసుకునే 2వ వాడు ఆల్రెడీ మ్యారీడే. ఆ పరిస్థితి వస్తుంది అని చెప్పినాం. మనకు సూత్రం మనకుంది. 9వ భావానికి బుధ సంబంధము, కుజ సంబంధము ప్లస్ శని సంబంధం. బుధ సంబంధము అంటే 9వ భావానికి బుధుడు స్టార్ లార్డ్. కుజ సంబంధము అంటే కుజుడు ఆల్రెడీ సైన్ లార్డ్. మరి శని సంబంధము అంటే కుజుని యొక్క 8th ఆస్పెక్ట్ శని మీద ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల జరుగుతుంది. 9 ప్లస్ 2, 9వ భావానికి అధిపతి, 2వ భావానికి అధిపతి, వీళ్ళిద్దరూ కూడా కుజుడే అయ్యాడు. కుజుడై ఇతను 11లో ఉండి ఇతను రవితో కలిసి ఉన్నాడు. సో రవి 6వ భావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. 2 వచ్చింది, అదేవిధంగా 9 వచ్చింది, ప్లస్ 6 వచ్చింది, 11 వచ్చింది. ఈ కాంబినేషన్ వల్ల ఈమెకి సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది. సెకండ్ మ్యారేజ్ కూడా ఎవరితో జరుగుతుంది అంటే ఆ మ్యారేజ్ ఆల్రెడీ వివాహమై విడాకులు తీసుకున్నటువంటి ఇంకో వ్యక్తితో జరుగుతుంది. దానికి సూత్రం చెప్పాను. డివోర్స్ అనేది ఒకళ్ళ చార్ట్లో ప్రామిస్ చేసి ఉంటే, ఒకళ్ళ చార్ట్ మనం పరిశీలన చేసినప్పుడు విడాకులు అనేవి గనక వాగ్దానం చేసి ఉండి 2వ వివాహం కూడా ఉంటే అప్పుడు మనం పరిశీలించాల్సింది ఏంటి అంటే సింపుల్, 9వ భావాన్ని తీసుకోవడం. ఆ 9వ భావానికి కుజ బుధ శని కాంబినేషన్ కనుక ఏర్పడితే ఆ జాతకుడు లేదా జాతకురాలికి ఆల్రెడీ వివాహమైనటువంటి వ్యక్తితోనే మళ్ళీ వివాహం జరుగుతుంది అని మనం చెప్పచ్చు. మరి మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని పరిశీలిద్దాం. ఇది జాతకురాలైతే ఈ 7వ భావం అనేది భర్త, మొదటి భర్త అవుతాడు. గమనించండి, తెలుస్తుంది. ఈ 7వ భావానికి ఇది 7వం అవుతుంది. దీనికి ఈ లగ్నానికి 6వ భావానికి అధిపతి శని. ఇతను 12లో ఉన్నాడు. 6వ భావానికి అధిపతి శని, ఇతను 12లో ఉన్నాడు. ఈ శని నక్షత్రంలోనే శుక్రుడు ఉన్నాడు. అంటే 6, 7 కనెక్టివిటీ అనేది ఫామ్ అయింది. చూడండి, ఇది భర్త, మొదటి భర్త. కారణం చెప్తున్నా విడాకులకి. ఇది మొదటి భర్త. ఇది వచ్చేసరికి అతని బాహ్య జననేంద్రియం మీన్స్ రీప్రొడక్షన్ సిస్టంలోకి మనం వెళ్ళినప్పుడు సంతానోత్పత్తిని ఇండికేట్ చేసేటువంటి రీప్రొడక్షన్ సిస్టంలో మనం పరిశీలిస్తే దిస్ ఈజ్ పెనిట్రేషన్. ఇది స్పెరం ఉండేటువంటి హౌస్. దిస్ ఈజ్ పెనిట్రేషన్, దిస్ ఈజ్ స్పెరం హౌస్. ఇక్కడ చూస్తే ఈ భావంలో ఉన్నటువంటి శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు. శని నిష్ఫల రాశిలో ఉన్నాడు. 7వ భావానికి
శని సంబంధం వచ్చింది. ఈ శని 6తో కనెక్టివిటీ పొందాడు. అదేవిధంగా శని పైన అష్టమ భావానికి అధిపతి అయినటువంటి కుజ దృష్టి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కేతువు శని నక్షత్రంలోనే ఉన్నాడు. 7వ భావానికి 6 సంబంధము, 8 సంబంధము ప్లస్ 12 అండ్ Saturn and Ketu along with barren sign leads to husband impotency, భర్తలో నపుంసకత్వాన్ని సూచిస్తుంది. ఈ కారకత్వం చేత ఈమె మొదటి వివాహానికి డివోర్స్ తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది. ఆయన ఇవన్నీ చెబుతూ ఉంటే కొట్టారు, బాగుంది, చెప్పటం బాగానే ఉంది సార్, కానీ ఇవన్నీ జరుగుతాయని మేము అనుకోవటం లేదు, అసలు అతను ఉంటే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదని చెప్పింది మా అమ్మాయి. ఈ అమ్మాయి పేరు రమ్య. మాకు ఇంకేం అవసరం లేదు, ఇద్దరం బతికేస్తాం, మాకు ఇంకా అసలు పిల్లలు కూడా పని లేదని చెప్తుంది సార్ అమ్మాయి అని చెప్పుకొచ్చారు. సరే చూద్దామని చెప్పేసి వెయిట్ చేశాం. అయితే మరి ఈమె సంతానం గురించి ఏమిటి అని అంటే నేను చెప్పాను. సంతానం అన్నప్పుడు మనం 5th హౌస్ని తీసుకుంటాం. మొదటి సంతానం కోసం 5th హౌస్ తీసుకుంటాం. 2వ భావానికి స్టార్ లార్డ్గా శుక్రుడు ఉన్నాడు. 5వ భావానికి స్టార్ లార్డ్గా శని ఉన్నాడు. 11వ భావానికి స్టార్ లార్డ్గా చంద్రుడు ఉన్నాడు. 2 వచ్చేసరికి ఫ్యామిలీ ఎడిషన్, కుటుంబంలోకి ఒకళ్ళు కలవడం. 5వ భావం వచ్చేసరికి సంతానం. 11వ భావం వచ్చేసరికి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. 2, 5, 11 మనం తీసుకుంటున్నాం. ఈ శుక్రుడు ప్లస్ శని అండ్ చంద్ర, ఈ ముగ్గురు మధ్య సంబంధం ఏమైనా ఉందా? శుక్ర, శని, చంద్ర. శుక్రుడు శని నక్షత్రంలోనే ఉన్నాడు. చూడండి, ఇక్కడ శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. శని దృష్టి చంద్రుడి మీద ఉంది. శని దృష్టి చంద్రుడి మీద ఉండడం వల్ల సంతానం అనేది ఆలస్యం అవుతుంది. సంతానం అనేది అంత తొందరగా కాదు, లేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సరే, మరి కలిగేది ఆడపిల్ల మగపిల్లడా చెప్తారా అన్నాడు. అప్పుడు నేను 5th హౌస్కి అంతరాలార్డుని తీసుకున్నాను. 5th హౌస్ అంతరాలార్డు కుజుడు. ఈ కుజుడికి అంతరాలార్డు వచ్చేసరికి గురుడు. 5th హౌస్ అంతరాలార్డు కుజుడు, కుజుడికి అంతరాలార్డు గురుడు. గురువును చూద్దాం అసలు ఏం చెప్తున్నాడు. గురుడు స్త్రీ రాశిలో, మనం పురుష రాశులు స్త్రీ రాశులను పరిశీలన చేస్తే ఇది మకరం స్త్రీ రాశి. స్త్రీ రాశిలో మొదటి 15 డిగ్రీల లోపే ఉన్నాడు, కాబట్టి ఆడపిల్లే పుడుతుంది అని చెప్పడం జరిగింది. మరి వాట్ అబౌట్ సెకండ్ చైల్డ్? సెకండ్ చైల్డ్ అంటే నేను మరలా తీసుకున్నాను. నాకు అనిపించింది మ్యారేజ్ ముహూర్తం చూసి వీళ్ళకి మొత్తం మనమే చెప్తున్నాము, తర్వాత వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో డీల్ చేసి చెప్పుకుని రాసింది కాదేమో అని అనిపించింది. సెకండ్ చైల్డ్ అండి అన్నారు. సెకండ్ చైల్డ్ అంటే సెకండ్ చైల్డ్కి మనం 7th హౌస్ తీసుకోవాలి, అప్పుడు ఇది తీసుకోవాలి. ఇది లగ్నం అవుతుంది. దీనికి బాధకుడు, ఈ లగ్నానికి బాధకుడు వచ్చేసరికి గురుడు, అష్టమానికి అధిపతి కుజుడు. బాధక అష్టమాధిపతులు వీళ్ళిద్దరు. అంటే గురు అండ్ కుజ వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. గురు కుజులు కలిసి ఉన్నారు. ఈ గురు కుజులు కలిసి వీళ్ళు కేతువు పైన దృష్టి పెట్టారు. కేతువు శని నక్షత్రంలో ఉంటే శని వచ్చి బ్యారన్ సైన్ లో ఉన్నాడు. దెన్ సెకండ్ చైల్డ్ అనేది కలగదు అని నేను ఆ రోజు నిర్ధారణ చేశాను. ఇదంతా నేను చెప్పాను. వాళ్ళు సరేనండి అన్నారు, అయిపోయింది. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఫోన్ చేశారు, సార్ ఏమన్నా రాగలుగుతారా పెళ్లికి అని. రాలేనండి అని చెప్పాను. పెళ్లికి వెళ్ళలేదు. అయితే చార్ట్ అబద్ధం చెప్పలా.
ముందు ముందు జీవితం బాగానే ఉంది వీళ్ళిద్దరిది. కానీ తర్వాత రోజుల్లో కొంచెం ఇద్దరి మధ్య స్పర్ధలు వచ్చాయి, భార్యాభర్తలు ఇద్దరికి మధ్యన. వాటన్నింటికి కారణాలు ఏంటి అంటే కుటుంబపరమైనటువంటి విషయాలు, స్పర్ధలు వచ్చాయి. చివరికి ఆమె ఏం చేసింది అంటే, నాకు ఇతని వల్ల సంతానం కలిగేందుకు అవకాశం లేదు కాబట్టి విడాకులు ఇప్పించండి అని చెప్పేసి కోర్టుకి అప్లై చేసింది. కోర్టుకి అప్లై చేసినప్పుడు ఈమెకి 2009లో వివాహం జరిగితే 2011లో డివోర్స్ అయ్యాయి. కొంతకాలం పాటు ఖాళీగా ఉంది. డివోర్స్కి ఆ అమ్మాయి అప్లై చేసినప్పుడు వాళ్ళ చిన్నాన్న మళ్ళా కాంటాక్ట్ చేశారు. అప్పుడు నేను వాడుతున్న మొబైల్ నెంబర్ వేరు. కొంతకాలం తర్వాత నేను మొబైల్ నెంబర్ మార్చేస్తే నా స్టూడెంట్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా నెంబర్ తీసుకుని మళ్ళీ కాల్ చేశారు. సార్, తను డివోర్స్కి అప్లై చేసింది, మీరు చెప్పింది ఇప్పుడు ఇక్కడ అనుభవంలోకి వస్తుంది సార్. తర్వాత మీరు చెప్పినవన్నీ జరిగితే కుటుంబం పరువు పోతుంది సార్ మాది అంటే, అది ఏం చేయలేం సార్. ముహూర్తంలో ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అని అడిగారు ఆయన. ముహూర్తం పెట్టినటువంటి వాళ్ళు ఎలాంటి ముహూర్తాలు పెడతారా సార్ అని అడిగారు. ముహూర్తం పెట్టినటువంటి వాళ్ళ తప్పు కాదు సార్ అది. మన తలరాతలో మనకి ఏమి రాసిందో ఎవరు పెట్టినా మనకు అలాంటి ముహూర్తమే దొరుకుతుంది. ఎందుకని బేసికల్లీ అది విశ్వభావ లగ్నం పెట్టారు. 7th లార్డ్ వివాహానికి కారకు భావం అయినటువంటి 7వ భావానికి అధిపతి అయిన బుధుడు వచ్చేసి 10మ భావంలో స్థితి పొందున్నాడు. 10మం అంటే 11కి వ్యయ స్థానం. 11 మనకి అన్యోన్యతని, ఇద్దరి మధ్య ఉన్నటువంటి క్లోజ్నెస్ ని ఇండికేట్ చేస్తే, ఇతను ఏం చెప్తున్నాడు, దీనికి వ్యయంలో పడ్డాడు అంటే నష్టాన్ని, అన్యోన్యత లేకపోవడాన్ని సూచిస్తున్నాడు. బుధుడు మళ్ళా చూడండి ఉత్తరాషాఢ రవి నక్షత్రంలో ఉంటే, రవి 11లో ఉన్న 6వ భావాన్ని కూడా ఇండికేట్ చేస్తున్నాడు. 6-11 వచ్చింది. అందువల్ల కొంతకాలం పాటు తాను అతనితోటి కలిసి ఉంది. కొంతకాలం పాటు కలిసి ఉంది. 2009 నుంచి 2011 వరకు కలిసి ఉంది. 11లో ఆ అమ్మాయి డివోర్స్ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 5 ఏళ్ల గ్యాప్ తర్వాత 2016లో ఆ అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది. అప్పుడు ఆయన మళ్ళీ ఫోన్ చేశారు. అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్, చేసుకునేటువంటి వ్యక్తి ఆల్రెడీ డైవర్స్ ఇచ్చాడు ఇంకొక అమ్మాయికి. ఆ అమ్మాయిని, మా అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటోంది అని. ఇక అప్పుడు ఆయన కన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, వీళ్ళకి ఆడపిల్లే పుడుతుంది, మొదటి సంతానం అని. అతనికి తోటి ఆమెకి వివాహం జరిగింది, సెకండ్ మ్యారేజ్ జరిగింది. తర్వాత వీళ్ళకి 2018లో ఒక అమ్మాయి పుట్టింది. 18లో అమ్మాయి పుట్టిన తర్వాత 21, 22 ఈ టైంలో మళ్ళా సెకండ్ చైల్డ్ కోసం వీళ్ళు డాక్టర్ని కలిశారు. బట్ ఆమె కన్సీవ్ అయింది సెకండ్ టైం. ఆయన వెంటనే ఫోన్ చేశారు. మళ్ళీ నాకు మాట్లాడితే ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి, సార్, ఆ అమ్మాయికి ఫస్ట్ చైల్డ్ వరకే అన్నారు, మీరు సెకండ్ చైల్డ్ పుట్టదు అని అన్నారు. ఓకే, కానీ అమ్మాయి ఇప్పుడు సెకండ్ టైం గర్భవతి అయిందండి, మరి ఎట్లా ఇది? మీరు చెప్పినవన్నీ ఇంతవరకు జరిగాయి, ఇది ఒక్కటి మాత్రం పోతుంది సార్ అని చెప్పేసి చెప్పారు. ఆ అమ్మాయికి 5వ నెలలో అబార్షన్ అయింది. ఇక ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడు మళ్ళా సెకండ్ టైం అనేది సంతానం అనేది కలగలేదు. సో ఒక వివాహ ముహూర్తం అనేది మనకి ఇంత ఈవెంట్ను సూచిస్తుంది. మనం అన్నిటినీ కనుక పరిశీలించి సూత్రాలను దగ్గర పెట్టుకుని విశ్లేషణ చేయగలిగితే, వివాహ ముహూర్తమే కాదు, గృహప్రవేశం కానివ్వండి, ఉపనయనం కానివ్వండి, ఏదైనా సరే మనకి ఒక క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఆ సమయానికి ఇక్కడ చిన్న సిద్ధాంతాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో వివాహానికి
జీలకర్ర బెల్లం పెట్టడాన్ని ప్రైమరీగా తీసుకుంటారు. అదే నిమిషాన్ని ప్రైమరీగా తీసుకుంటారు కొందరు. ఇంకొంతమంది మంగళసూత్ర ధారణ తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మంగళసూత్ర ధారణ అనే దానికి బదులుగా నుదుటన కుంకుమ పెట్టి దండలు మార్చుకుంటారు. ఇది ఒక పద్ధతి. అంటే అది ఏదైతే ప్రైమరీగా వాళ్ళు భావించారో ఆ నిమిషానికి జరిగినటువంటి సంఘటన తర్వాత కాలంలో మనకి ఇలా రిజల్ట్ ఇస్తుంది. సో ఇది మనకి చెప్పుకునేటువంటి వివాహ ముహూర్తం చార్ట్.